హలో సబ్స్క్రైబర్స్. ఓకే, మనం ఇక్కడ అసెంబ్లీ డ్రాయింగ్లో థ్రెడ్ ప్రొఫైల్స్ అని ఎలా డ్రా చేయాలో చూసుకుందాం. ఓకే, ఇక మనం చూసుకున్నట్లయితే షీట్లో మీరు లెఫ్ట్ సైడ్ అనేది మెయిన్ 30 mm అనేది గ్యాప్ అనేది ఇవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 3 సైడ్స్ కూడా 15 mm అనేది గ్యాప్ ఇచ్చి మనకి ఫస్ట్ బార్డర్ అనేది 2H పెన్సిల్తో మనకి డ్రా చేయండి. ఓకేనా, మీకు ఇంకా తిక్కి కావాలంటే మనకి హెచ్తో డ్రా చేసినా పర్వాలేదు. అయితే నెక్స్ట్ ఇక మనకి టైటిల్ బాక్స్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ మీరు 180 మనకి ఇక్కడ టైటిల్ బాక్స్ చూడండి చూపించినట్లుగా ఇలా డ్రా చేయాలి. అయితే ఇది 2Hతో గీసారంటే మీకు తర్వాత మీకు లైట్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు స్టార్టింగ్లో మనకి 185 mm అనేది లెంత్, నెక్స్ట్ 65 mm అనేది హైట్ తీసుకుని పైన 15, తర్వాత మిగిలినవన్నీ కూడా 10 కింద ఇచ్చారనుకోండి అవన్నీ వస్తాయి. అందులో నేమ్, రోల్ నెంబర్, టైటిల్, స్కేల్, నెక్స్ట్ ప్రొజెక్షన్, సైన్, ఇవన్నీ కూడా మీరు ఏవైతే మీకు టైటిల్ బాక్స్లో ఇవ్వాలో ఇవన్నీ కూడా ఇచ్చేయండి. దాని తర్వాత దాంట్లో 5 mm అనేది డ్రా చేసి మనం అవన్నీ కూడా అక్కడ ఏవైతే నేమ్ అది ఇచ్చామో అక్కడ నేమ్ రాసి ఇటువంటివన్నీ కూడా అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో మనకి ఎగ్జామ్లో అయితే ఇది రాయాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ థ్రెడ్ ప్రొఫైల్స్ అనేవి అలా ఏమున్నాయి చూద్దాం. మనకి మెయిన్ షార్ప్, మనకి ఐసోమెట్రిక్ థ్రెడ్, నెక్స్ట్ నకుల్ థ్రెడ్, తర్వాత బ్రిటిష్ అసోసియేటెడ్ థ్రెడ్, షార్ప్ వి థ్రెడ్, విత్ ఓ థ్రెడ్, బటర్స్ థ్రెడ్, స్క్వేర్ థ్రెడ్, యాక్మీ థ్రెడ్, వార్మ్ థ్రెడ్, నెక్స్ట్ సెల్లస్ థ్రెడ్. ఫస్ట్ మనం వచ్చినట్లయితే కనుక మనం ఐసోమెట్రిక్ థ్రెడ్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 0.12 P అనేది మీకు హైట్లో జస్ట్ బేస్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ నగుల్ థ్రెడ్ అనేది ఇక్కడ మనకి జస్ట్ P అనేది ఇచ్చాడు. నెక్స్ట్ 0.5 అని ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే P అనేది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. మనం P అనేది మనం ఎంత అనుకుంటున్నామంటే ఇక్కడ 30 mm అనేది అనుకుంటున్నాం. సపోజ్ మీరు ఎంతైనా తీసుకోండి పర్వాలేదు. అయితే మీరు ఇక్కడ P అనేది దాంట్లో కాలిక్యులేట్ చేయాలి. సపోజ్ 0.5 P అన్నాడు. అవి మీరు ఏం చేస్తారంటే క్యాషియో తీసుకుని 0.5 P అంటే 0.5 into 30 చేశారనుకోండి 15 వచ్చింది. అంటే మీరు అక్కడ 15 mmతో అక్కడ గీయాలి అనమాట. ఓకేనా, మీరు డ్రా చేసేటప్పుడు 15 mmతో డ్రా చేయాలి. అక్కడ 15 mm మనకి P = 30. ఓకేనా, నెక్స్ట్ సేమ్ యాస్ మీరు షార్ప్వి తీసుకున్నారనుకోండి, అది హైట్ ఎంతైతే ఉందో సేమ్ హైట్తో ఐసోమెట్రిక్ థ్రెడ్ కూడా గీయాలి. దాని తర్వాత అక్కడ 0.61 ఉంది కదా, అక్కడ దాకా మీరు ఎంతైతే ఉందో బేస్ నుంచి చూసుకుని అక్కడ కట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాచింగ్ అని చూసుకుంటే మనకి 45 degrees ఇంక్లినేషన్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ 2 mm అనేది గ్యాప్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇది మనకి డ్రాఫ్టర్ అనేది సెట్ చేసుకుంటాం. సెట్ చేసిన తర్వాత డ్రాఫ్టర్ మీద చిన్న గీత అనేది మీకు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. చిన్న లైన్ అనేది వాళ్ళు కావాలని అది డ్రా చేసి ఇస్తారు. అయితే మీరు 0 దగ్గరికి ఆ లైన్ తీసుకొచ్చి మీరు కనుక ఫిక్స్ చేసుకున్నారైతే మీకు ఖచ్చితంగా స్కేల్ అనేది 90 degreesలో ఫిక్స్ అయిపోతుంది. అలా ఫిక్స్ చేసుకున్నారనుకోండి మీరు ఇంకా డ్రాయింగ్ అనేది మీకు రైట్ యాంగిల్లో మీకు గీయాలంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు అంతకంటే కావాలంటే మేము ఇంత టైటిల్ బాక్స్ గీసాం కదా, మీరు ఎక్కడైనా సరే ఇలా కార్నర్స్ యాంగిల్ దగ్గర అయినా సరే చెక్ చేసుకున్నారనుకోండి అది 90 degreesలో ఉందో లేదో మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. అప్పుడు మీరు అక్కడ ఇచ్చిన గీతకి క్లియరెన్స్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకుని అప్పుడు మీరు దానికి అది కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి పని అవుతుంది అనమాట. అప్పుడు మీరు దానికి సెట్ చేసుకున్న తర్వాత స్క్రూ అనేది టైట్గా తిప్పుకున్నట్లయితే కనుక స్క్రూ టైట్ చేస్తే మీకు అది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. అలా ఫిక్స్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు 90 degrees యాంగిల్లో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, అలా అయితే నేను ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత నాకు క్లియరెన్స్ అనేది కొద్దిగా ఉంది, 0 కంటే కొద్దిగాని. ఓకేనా, అలా రైట్ యాంగిల్ కింద వచ్చింది. అంటే చార్ట్ అనేది ఉండే యాంగిల్లో మన డ్రాఫ్ట్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, అవి మనకు వచ్చేవి కూడా స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఓకేనా, క్రాస్ లైన్స్ అనేవి ఏమి రాకుండా. దాని తర్వాత ఐసోమెట్రిక్ థ్రెడ్ అనేది మనం ఫస్ట్ డ్రా చేస్తాం. ఫస్ట్ మీరు 2H అనేది తీసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ డ్రా చేయాలంటే ముందు మీరు లైన్స్ అనేవి గీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఐసోమెట్రిక్ థ్రెడ్ అనేది డ్రా చేస్తున్నాం. అప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాడు, హైట్ అనేది 0.61 P అన్నాడు. అప్పుడు 0.61 P అనేది మనకి గీయాలంటే ముందు బేస్ లైన్ అనేది ఒకటి గీయని ఫస్ట్ చెప్తాను. బేస్ లైన్ అనేది గీశారు. దాని తర్వాత P అన్నాడు కాబట్టి మధ్యలో ఈ డిస్టెన్స్ అనేది మీరు వెర్టికల్ లైన్ డిస్టెన్స్ అనేది మధ్యలో P డిస్టెన్స్ అనేది తీసుకున్నారు. ఓకేనా, P = 30 mm. ఓకేనా, 30 mm. ఓకే, నెక్స్ట్ అక్కడ ఎంత అన్నాడు, మళ్ళీ 0.61 P అన్నాడు. 0.61 P అంటే మనకి ఓకే. ఫస్ట్ మేము అక్కడైతే డిస్టెన్స్ అనేది 13 తర్వాత దీన్ని మళ్ళీ మధ్యలో సెంటర్ చేశాను. ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఎక్కడ రావాలి అని తెలియడం కోసం. నెక్స్ట్ మనకి 60 degrees అనేది మనకి మధ్యలో యాంగిల్ చెప్పారు కదా, 30 degreesకి మనం కరెక్ట్గా డాట్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ సగం కదా, అటువైపు 60 అన్నాడంటే అటు 30 వస్తుంది, ఇటు 30 వస్తుంది అలాగనమాట. ఓకేనా, కరెక్ట్గా చూసుకుని మనకి యాంగిల్ ఎంత ఇక్కడ
60 డిగ్రీస్ అన్నాడు కాబట్టి. ఓకేనా, మనకి సెంటర్ కనుక్కోవడం కోసం 15 అనేది తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ సేమ్ డయాగ్రామ్ అలాగే హైట్ అనేది 0.87p ఏదైతే ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా 0.87p జస్ట్ మనం అక్కడ నుంచి కొద్దిగా కట్ చేస్తాం అనమాట 0.61p కింద. ఓకేనా, 0.87 ఇంటూ 30 చేయండి 26.1 వచ్చింది. అంటే హైట్ అనేది మనం ఇక్కడ నుంచి ఆ పై పాయింట్ దాకా కూడా మనం ఖచ్చితంగా హైట్ అనేది ఎంత తీసుకుంటాం, 26.1 అండి. ఓకేనా, దాని తర్వాత 0.87p నుంచి మనం ఫస్ట్ పాయింట్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. తర్వాత మనకి 0.61p కాబట్టి మనకి హైట్ అనేది 0.61 ఇంటూ 30 చేయండి. చేసినట్లయితే 18.3 అనేది వచ్చింది. మనకి 18.3తో జస్ట్ ఒక 2hతో లైన్ అని జస్ట్ అలా డ్రా చేసుకుని ఉంచుకోండి ఐసోమెట్రిక్ థ్రెడ్కి. అలా డ్రా చేసి ఉంచిన తర్వాత అది 2hతో డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనకి సేమ్ షార్ప్ థ్రెడ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇవన్నీ కూడా యాంగిల్ డ్రా చేయండి. అలా డ్రా చేసిన తర్వాత అది 2hతో డ్రా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 2h డ్రా చేసిన తర్వాత మీకు అక్కడ 0.61p ఈక్వల్ టు హైట్ అనేది ఇచ్చారు కదా, ఆ హైట్ని మీరు జస్ట్ అక్కడ మీరు లైన్ అనేది డ్రా చేసుకోండి 18.3కి మనకి సెంటర్ నుంచి హైట్ చూసుకుని అటువైపు ఇటువైపు కూడా అది అక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్కి గీసినట్లయితే దాని తర్వాత అది హెచ్బితో డార్క్ చేసుకోండి, డ్రా చేయండి. దాని తర్వాత డ్రా చేసిన తర్వాత మనకి కావాల్సిన డ్రాయింగ్ అనేది థిక్గా తయారైంది. ఓకేనా, పైన ఏదైతే ఉన్నాయో అన్ని కూడా 2hతో ఉంచారనుకోండి, అవి జస్ట్ మనకి ఏంటంటే p అనేది ఇండికేట్ చేయడం కోసం మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా, డైమెన్షనింగ్ ఇచ్చినప్పుడు ఇలా మీరు ఐసోమెట్రిక్ థ్రెడ్ అని గీయాలి. మధ్యలో మీరు కనుక ఒకవేళ 60 డిగ్రీస్ అనేది మీకు కావాలి అనుకుంటే కనుక మీరు మనకి లైన్స్ అని ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే 30 డిగ్రీస్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంక్లినేషన్తో మనకి హ్యాచింగ్ అనేది చేయాలి. హ్యాచింగ్ అనేది ఎలా చేస్తామంటే మనకి అక్కడ లైన్ అనేది మేము ఇందాక చెప్పాను కదా, ఆ లైన్ అనేది 45 డిగ్రీస్ ఉండేలా సెట్ చేసుకోండి. ఓకేనా, డ్రాఫ్ట్ అని మనం టైట్ చేసుకో మనకి స్క్రూ అని టైట్ చేసుకుంటే కనుక డ్రాఫ్ట్ అనేది అలా ఫిక్స్ అయిపోతుంది 45 డిగ్రీస్ దగ్గర. అప్పుడు ఆ స్కేల్ యాంగిల్ అనేది 45 డిగ్రీస్ వస్తుంది. దాని తర్వాత పాయింట్ అనేది కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత 2mm గ్యాప్ కాబట్టి మనకి హ్యాచింగ్ మధ్య డిస్టెన్స్ 2mmకి ఒక డాట్ పెట్టుకోండి. మళ్ళీ 2mmకి ఇంకో డాట్ పెట్టుకోండి. మళ్ళీ ఇంకో 2mmకి డాట్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి అలాగా. దాని తర్వాత 45 డిగ్రీస్తో వరుస పెట్టి అలా గీసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు హ్యాచింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే ఒక పాయింట్ పెట్టుకుని గీసి అలా డ్రా చేసేటప్పుడు మీకు ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, చూసారా అలా మనకి ఫాస్ట్గా అవుతుంది. మొత్తం మీరు కనుక ఒకవేళ కనుక ఇలా ఇది హ్యాచింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకేనా, ఇదైతే ఇలా మనం డ్రా చేయాలి. ఓకేనా, ఐసోమెట్రిక్ థ్రెడ్ అనేది. నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది నకుల్ థ్రెడ్లో మనకి p ఈక్వల్ టు 30. మనకి నకుల్ థ్రెడ్ నెక్స్ట్ స్క్వేర్ థ్రెడ్ సేమ్ ఒకేలా ఉంటాయి. అయితే 0.5p అనేది హైట్. ఫస్ట్ 2hతో మనకి హారిజంటల్ లైన్ డ్రా చేసుకోండి. దాని తర్వాత 0.5p అంటే 0.5 ఇంటూ 30 అనేది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 15 వస్తుంది అనమాట. ఓకేనా, మీరైతే ఇలా డ్రా చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత మీరు హారిజంటల్ లైన్ మనకి మధ్యలో ఒక లైన్ తీసుకోవాలి. హైట్లో మనకి ఒక లైన్ తీసుకుంటాం 0.5pకి. అలా డ్రా చేసిన తర్వాత మీకు దగ్గర ఇది ఉంటుంది కదా ప్రోసెక్ల్ అనేది, ఆ ప్రోసెక్ల్తో మీరు అలాగా డ్రా చేసినట్లయితే సరిపోతుంది. ఓకేనా, 45 డిగ్రీస్ ఇంక్లినేషన్ అనేది పెట్టుకుని మన యాంగిల్ అనేది మనం డ్రా చేస్తే అయిపోతుంది. ఓకేనా, అంటే ఏం లేదు, జస్ట్ మీరు పైన ఒక 0.5mmతో మీరు ఏం చేస్తారంటే ఒక లైన్ అనేది డ్రా చేయండి. మళ్ళీ బేస్లో ఒక లైన్ డ్రా చేయండి హారిజంటల్గా 0.5 అని మనకి ఎంత వచ్చింది 15 అనేది వచ్చింది. ఆ 15తో మీరు ఏం చేస్తారంటే మీరు లైన్స్ అని స్ట్రైట్గా గీసుకుంటూ మధ్యలో ఆ తర్వాత మీకు ప్రో సర్కిల్ ఉంది కదా దాంతో సర్కిల్ అనేది ఎక్కడ జాయిన్ అవుతుందో అలాగా డ్రా చేస్తే అయిపోతుంది. ఓకే, నకుల్ థ్రెడ్ అనేది అలా పూర్తయింది. నెక్స్ట్ మనకి బ్రిటిష్ అసోసియేటెడ్ థ్రెడ్ అనేది డ్రా చేయాలి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే మీరు థ్రెడ్ చూసినట్లయితే కనుక మీకు జస్ట్ మీకు ట్రయాంగిల్స్ అనేవి అప్ అండ్ డౌన్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు సేమ్ షార్ప్ థ్రెడ్ లాగా. అయితే మీకు 1.136 ఇంటూ p అంటే 1.136 ఇంటూ 30 అనేది చేయాలి. ఫస్ట్ హైట్ అనేది గీయడానికి మీరు ఏంటంటే ఫస్ట్ బేస్ లైన్ నెక్స్ట్ టాప్ లైన్ డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత అప్పుడు మీరు డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేయండి. బేస్ లైన్ టాప్ లైన్ డ్రా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటి మధ్య యాంగిల్ అనేది 47.5 డిగ్రీస్ అనేది ఉంటుంది. దాని నుంచి మీరు అది డ్రా చేయాల్సి ఉంటుంది. బేస్ లైన్ టాప్ లైన్ అయిన తర్వాత చూడండి
నెక్స్ట్ 2H పెన్సిల్తో మీరైతే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మీకు అది లైట్గా మీకు జస్ట్ ఇంప్రెషన్ అనేది బాగా తక్కువ పడాలి. ఎందుకంటే మళ్ళీ మనం రఫ్ చేయకుండా ఉంచేస్తాం కాబట్టి దాన్ని. నెక్స్ట్ మనకి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? P. ఓకేనా, అంటే P = 30 అనేది నేను డిస్టెన్స్ అనేది ఇచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ 30 తర్వాత మధ్యలో మీకు మళ్ళీ పాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు మళ్ళీ మీరు మధ్యలో ఇంకో యాంగిల్ అనేది గీయాల్సి ఉంది కదా, దాని గురించి. ఓకేనా, మరి 30 మధ్యలో అంటే కరెక్ట్గా హాఫ్ అంటే ఎంత మనకి 15. ఓకేనా, 15కి అలా పెట్టుకుని మీరు డ్రా చేస్తే అది 47.5 degreesతో మనకి అది వచ్చేస్తుంది. ఓకేనా, అయితే మీకు వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఆ యాంగిల్ అనేది కంక్లూడ్ చేసుకోవడం కోసం చెప్తున్నాను అనమాట. మీకు 47.5 degrees యాంగిల్ అనేది తర్వాత ఆటోమేటిక్గా మీరు తర్వాత చూసుకున్నట్లయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏంటంటే ఆ లైన్స్ అనేవి డ్రా చేయండి. నెక్స్ట్ 0.6P అన్నాడు. 0.6 × 30 చేశారంటే మీకు 18 అనేది వచ్చింది. అంటే 18 అనేది మీరు మధ్యలో సెంటర్ లైన్ అని డ్రా చేయమని చెప్పాను కదా, సెంటర్ లైన్ నుంచి పైకి 9 దాంతో మీరు ఎడ్జెస్ అనేది డ్రా చేస్తారు. నెక్స్ట్ 1.136P అని చూసుకోండి. 1.136P అనేది మీరు చేసినట్టయితే P అనేది మనకి 30 చేస్తే మనకి 34.08 వచ్చింది. 34.08ను కూడా డివైడెడ్ బై 2 చేసారనుకోండి 17.04. అంటే పైకి 17.04 నెక్స్ట్ మనకి బాటమ్కి 17.04తో మార్క్ చేసుకుని లైన్ అనేది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు అక్కడ ట్రయాంగిల్ టాప్స్ ఉన్నాయి కదా, దాని నుంచి మీకు ఎంత లెంత్ ఉందో తెలిసిపోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత కర్వ్స్ అని మీరు గీయాలి. ఆ కర్వ్స్ అని ఎలా చేస్తారో మీరు ప్రో సర్కిల్ తీసుకుని మీరు కర్వ్స్ అని దాని నుంచి అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ 0.6 × P అంటే మనకి 13.99 కింద మీరు డివైడ్ చేసుకుంటాం. మీరు అలా చేస్తే మనకి ఇలా మనకి ఫస్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్ అంటే ఇది ట్రయాంగిల్ అంటే పూర్తిగా ట్రయాంగిల్ కాదు, జస్ట్ అంటే మనకి కార్నర్ అనేది V షేప్ అనేది వస్తుంది. ఓకేనా, అయితే నెక్స్ట్ పైన మనకి టాప్ 9 నెక్స్ట్ బేస్ 9 నెక్స్ట్ టాప్ 9 నెక్స్ట్ బేస్ 9 అలా మనకి అంటే 18 అనేది వచ్చింది కదా, దాని గురించి అనమాట. నెక్స్ట్ మీరు కనుక మనకి ప్రో సర్కిల్ తీసుకుని దాని నుంచి మీరు జాయిన్ చేయాలి. ఎలాగో ఇక్కడ చూడండి చెప్తున్నాను. అదే మనకి మైన్యూట్ యాంగిల్ కాబట్టి మనం కాంపాస్తో అయితే మనం డ్రా చేయలేము. అందుకని అలా మనకి ఏంటంటే చూసారు కదా, ఈ ప్రో సర్కిల్ అనేది జస్ట్ ఆ పాయింట్ దగ్గర నుంచి అటు టచ్ చేయాలి, అలాగే డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మీరు అందులో యాంగిల్ కంక్లూడ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే 47.5 అన్నాడు. అంటే 47.5లో సగం ఎంత మనకి 23.23.23.075 అలా అనమాట. ఓకేనా, యాంగిల్ అనేది మనకి ఇందులో చూపిస్తుంది అనమాట. ఓకేనా, లేకపోయినా కూడా మనకి అంత పట్టి క్యాలిక్యులేట్ చేసేలా అయితే ఇది ఉండదు. ఓకేనా, ఎందుకంటే అంత యాక్యురసీ ఇది రానమాట. ఓకేనా, అలా డ్రా చేసిన తర్వాత ఇది మీరు 2Hతో డ్రా చేశారు కాబట్టి ఆ లైన్స్ అని అలా పైన అయితే ఉంచేసుకుంటాం, వీ షేప్స్ అని కార్నర్స్ అనేవి. నెక్స్ట్ మీరు ఏదైతే డ్రా చేస్తున్నారో ఇవన్నీ కూడా మ్యాక్సిమం HB పెన్సిల్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి. అలా డ్రా చేస్తే ఏంటంటే ఇది మీకు షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, థిక్గా ఉండడం కోసం HB పెన్సిల్ యూజ్ చేసాం. నెక్స్ట్ మీరు ఇక్కడ యాంగిల్ కంక్లూడ్ చేస్తున్నాను 23.05 హాఫ్ అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే సేమ్ అనేది ఇలా చూపిస్తుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ మీరు హ్యాచింగ్ అనేది ఇచ్చుకోవాలి. హ్యాచింగ్ ఇచ్చుకోవాలంటే మనకి ఎలా అంటే 45 degrees ఇంక్లినేషన్లో పెట్టుకోవాలి. అంటే డాట్ అనేది మనకి 45 గట్టిగా మీదుగా వచ్చినట్టు చూడాలి. దాని తర్వాత 2 mm అనేది గ్యాప్. ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి, దాని తర్వాత 2 mm గ్యాప్ ఇచ్చుకోండి. అలా అది డ్రా చేస్తూ వెళ్ళండి. ఓకేనా, జస్ట్ మళ్ళీ అక్కడ మీకు ఇచ్చినటువంటి వీ కార్నర్స్ లోపలికి అయితే హ్యాచింగ్ అనేది వెళ్ళకూడదు. అలా వెళ్తే మళ్ళీ వాటిని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అందుకని జాగ్రత్తగా ఆ ట్రయాంగిల్ సింబల్స్ లోపలికి అవి వెళ్లకుండా ఉంచేసుకుని చూడండి వీ కార్నర్స్ లోపలికి. ఓకేనా, అలా మొత్తం పూర్తిగా మీరు హ్యాచింగ్ చేసినట్లయితే నెక్స్ట్ అది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ షార్ప్ విత్ థ్రెడ్ అనేది వెరీ ఈజీ. నెక్స్ట్ విత్ వర్త్ థ్రెడ్ అనేది చూద్దాం. మనం విత్ వర్త్ థ్రెడ్ అనేది మనం డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం చెప్పాడంటే చూడండి 0.64 × P అంటే మనకి హైట్ అనేది 0.64 × 30 అనేది చేశారు. 0.64 × 30 చేశారనుకోండి మనకి హైట్ అనేది వస్తుంది. ఫస్ట్ బేస్ లైన్ నెక్స్ట్ టాప్ లైన్ అనేది 2Hతో డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత P = మనకి 30. ఓకేనా, మనకి ఇదంతా వచ్చింది 19.2 వచ్చింది 0.64 × P. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు పైన 0.14P అనేది రేడియస్ ఇచ్చాడు. మనకి మధ్య డిస్టెన్స్ చూడండి P = 30. మనకి 30 అయితే ఇచ్చుకున్నాం. నెక్స్ట్ మధ్యలో మనకి 15తో డ్రా చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మిడిల్లో కూడా ఒక మనకి షేప్ అనేది రావాలి కదా, యూ షేప్ అనేది. అందుకని మిడిల్లో కూడా 15తో మనకి ఒక లైన్ అనేది డ్రా చేసుకుని కరెక్ట్గా సెంటర్ నుంచి యూ షేప్ అనేది తీసుకురండి. అలా తీసుకురావడం అంటే మీకు ఏంటంటే రేడియస్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి. ఆ రేడియస్ అనేది ఎంత ఇచ్చాడంటే 0.14P ఇచ్చాడు. 0.14 × 30 చేయండి. ఓకేనా, 0.14 × 30. 4.2 వచ్చింది. ఓకేనా, 4.2 అంటే సర్కిల్ మనకి రేడియస్ 4.2 వచ్చింది. అంటే సర్కిల్
మనకి డయామీటర్ ఉంటుంది కదా సర్కిల్స్లో, ప్రో సర్కిల్స్లో, అందుకని మనకి ఏంటంటే డయామీటర్ అనేది 8 డయామీటర్ ఉన్నటువంటి సర్కిల్ అనేది మనం అయితే తీసుకుని ప్రో సర్కిల్లో ఆ సర్కిల్తో మనం ఏం చేస్తామంటే కర్వ్స్ అని డ్రా చేస్తాం. నెక్స్ట్ మీరైతే ప్రో సర్కిల్ తీసుకోండి. ప్రో సర్కిల్ తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీరైతే లైన్స్ అని డ్రా చేయకండి. ఫస్ట్ మీకు ఏంటంటే 0.14 పీ దగ్గర మనం చూసాం కదా 4.2, మనకి డయామీటర్ అనేది 8 డయామీటర్ ఉన్నటువంటి సర్కిల్ తీసుకోండి. జస్ట్ అలా మనకి ఇక్కడైతే డ్రా చేసుకోండి. ఫస్ట్ సర్కిల్స్ మెయిన్, ఈ సర్కిల్స్ డ్రా చేసిన తర్వాత మనకి ఈ బాటమ్ సర్కిల్ ఉంటుంది కదా, ఈ బాటమ్ సర్కిల్, నెక్స్ట్ టాప్ సర్కిల్, సర్కిల్స్లో మనకి సెమీ సర్కిల్ అనేది తీసుకుంటాం. ఓకేనా, ఆ రెండు సెమీ సర్కిల్స్ డ్రా చేసాం అనుకోండి, మీకు విత్ థ్రెడ్ అనేది కంప్లీట్ అవుతుంది. అంతేగాని మీరు లైన్స్ డ్రా చేసి నెక్స్ట్ మళ్ళీ వాటిని మనకి జాయిన్ చేద్దాం అనుకుంటే మీకు 55 degrees కాదు కదా, మీకు ఏంటంటే డ్రాయింగ్ అనేది మీకు ఈ షేప్లో అయితే రాదు. దాని గురించి ఏం చేయాలంటే మీరు డిస్టెన్స్ తీసుకోండి. నెక్స్ట్ సెమీ సర్కిల్స్ అని అయితే డ్రా చేసేయండి. ఆ తర్వాత సెమీ సర్కిల్స్ని జాయిన్ చేస్తే మీకు విత్ థ్రెడ్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బటర్ థ్రెడ్ అనేది మీరు డ్రా చేయాలి. ఓకేనా, మెయిన్ మీకు బటర్ థ్రెడ్లో ఏంటంటే మీకు డైరెక్ట్ పీ అనేది మీకు స్టార్టింగ్ పాయింట్ లైన్ దగ్గర నుంచి నెక్స్ట్ బటర్ థ్రెడ్లో నెక్స్ట్ మనకి లైన్ అనేది దాని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇచ్చాడు. 45 degrees అనేది ఇంక్లినేషన్ అనేది దేనికి ఇచ్చాడంటే ఇంకో వెర్టికల్ లైన్ అయితే డ్రా చేసి ఇచ్చాడు. ఓకేనా, దీన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఏమో మీరు ఫస్ట్ మన హైట్ చూసుకున్నట్లయితే 0.66 p = 19.8. ఓకేనా, హైట్ అనేది డ్రా చేసుకుంటారు. నెక్స్ట్ ఒక వెర్టికల్ లైన్ అనేది ఈ ఎడ్జ్ని డ్రా చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి డ్రా చేసిన తర్వాత 45 degrees ఇంక్లినేషన్ అన్నాడు. నెక్స్ట్ 0.16 p అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, అది 0.16 p అంటే దాని మధ్య జస్ట్ టాప్లో ఉండే డిస్టెన్స్ అది. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇక్కడ టాప్స్ 3 ఉన్నాయి కదా, 3 లైన్స్ అనేవి. ఆ 3 లైన్స్లో ఫస్ట్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అనేది మనకి డిఫరెంట్ అనమాట. ఓకేనా, సెకండ్ లైన్ థర్డ్ లైన్ సేమ్ ఉంటాయి, అయితే ఫస్ట్ లైన్ వచ్చేటప్పుడు మాత్రకి డిఫరెంట్. ఎందుకంటే మీరు ఒక సైజ్ చూసినట్లయితే ఈజీ తెలుస్తుంది. మనకి 0.16 p అనేది మీకు సెకండ్ లైన్కి థర్డ్ లైన్కి మాత్రమే. ఓకేనా, ఫస్ట్ దానికి మాత్రం కాదు. అవి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీకు 0.16 p అనేది ఉంది కదా, దాని నుంచి అయితే మీరు టాప్ డ్రా చేస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే 45 degrees ఇంక్లినేషన్. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఈ పీ దగ్గర నుంచి నెక్స్ట్ ఈ పీ దగ్గర మనకి పీ అనేది మనకి ఎంత ఉంది 30 mm. ఓకేనా, 30 mm తీసుకుంటాం. దాని తర్వాత ఈ లైన్ అనేది ఈ పాయింట్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అవి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మన లైన్ తీసుకుని 7 degrees దగ్గర మీరు ఒక డాట్ పెట్టుకోండి. కరెక్ట్గా మీరు దగ్గర 90 దగ్గర తీసుకున్నాం అనుకోండి, 90 తర్వాత 5 చూసుకుని అంటే ఇక్కడ మీకు ఒక లైన్, మీకు ఆ లైన్ అనేది మీరు డ్రా చేసేయండి. 2Hతో డ్రా చేయండి. ఓకేనా, అక్కడ యాంగిల్ అనేది మీరు డ్రా చేశారంటే కనుక ఆ యాంగిల్ దగ్గర అది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఆ లైన్ అనేది. ఓకేనా, అక్కడికి అయిన తర్వాత మీరు ఈ 45 degrees దగ్గర మీకు యాంగిల్ అనేది మీకు కావాలి కదా, అక్కడ నుంచి ఈ టాప్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మీరు జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఈ లెంత్ ఆ లెంత్ మనకి సేమ్ కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ 45 degrees చూసుకోండి. దగ్గర ఒక లాట్ అనేది పెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ దాన్ని జాయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ ఇంక్లినేషన్తో మీరు మళ్ళీ డ్రా చేయండి. మీరు డ్రా చేసినప్పుడు 2 పాయింట్స్ మట్టి కలపకూడదు. ఓకేనా, మీరు కలపకుండా జస్ట్ దగ్గర దాకా తీసుకొచ్చి మీరు 2 కూడా కర్వ్ షేప్ ఇవ్వాలి. చూసారుగా ఇందులో బటర్ సైడ్లో ఎలా ఉందో కర్వ్ షేప్ అనేది ఉంటుంది. ఓకేనా, అది అక్కడ తీసుకొచ్చిందో కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అక్కడ 7 degrees అనేది ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 2 కూడా సేమ్, అంటే మనకి ఇక్కడ యాంగిల్ పెట్టుకున్నప్పుడు 45 degrees, నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ దగ్గర చూసుకున్నప్పుడు కూడా 45 degrees, 2 కూడా సేమ్ వస్తాయి మనకు. ఓకేనా, అందుకని మీరు డ్రాఫ్టర్ తీసుకుని 45 degrees ఇంక్లినేషన్ పెట్టుకుని గీసినా కూడా ఏం పర్వాలేదు. ఓకేనా, అలా మీరు 45 degrees ఇంక్లినేషన్తో గీయాలి. నెక్స్ట్ ఎట్ టైం మళ్ళీ 7 degrees అనేది వెర్టికల్ ఇంక్లినేషన్, దీనికి మధ్య గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి 0.16 p అనేది అన్నట్టు 0.16 into 30 చేసి పైన జస్ట్ చిన్న లైన్స్ అని డ్రా చేశారు. మీరు ఆ టాప్ లైన్స్ అని డ్రా చేసి మొత్తం జాయిన్ చేసిన తర్వాత మీరు ప్రో సర్కిల్ తీసుకుని కర్వ్స్ అని కలిపేయండి. ఓకేనా, ఈ కర్వ్ అనేది ఇలా మీరు కనుక డ్రా చేసినట్లయితే కనుక వచ్చేస్తుంది. అప్పుడు బటర్ థ్రెడ్కి కింద కర్వ్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ 45 degrees లైను, ఈ 7 degrees లైను 2 కూడా మనకు జాయిన్ అవుతాయి. ఓకేనా,
ఇలా మనకి బటర్ థ్రెడ్ అనేది అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఖచ్చితంగా హ్యాచింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా. మనకి లాస్ట్లో కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇచ్చేయండి. ఒక 3 mm పెట్టుకుని 3 mm డయామీటర్ అనేది ఇచ్చుకున్నట్లయితే మనకి ఒక లైన్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. నెక్స్ట్ హ్యాచింగ్ అనేది మనకి కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో చూడండి సార్ బటర్ థ్రెడ్ అనేది. ఓకేనా, ఇలా ఉంటుంది. నేను డైమెన్షనింగ్ ఎందుకు ఇవ్వట్లేదంటే మీకు డైమెన్షనింగ్ ఎంతవరకు అయిపోయి ఒకసారి నేను లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ థ్రెడ్ అనేది మీకు వెరీ ఈజీ. ఎలా అంటే మీకు 0.5p అన్నాడు. 0.5 × 30 చేయండి. మీరు మనకి 15 mm అనేది ఉంది. 15 mmతో టాప్ లైను బాటమ్ లైను మీరు రెండు డ్రా చేసుకున్న తర్వాత జస్ట్ మీకు 0.5p అంటే స్టార్టింగ్ నుంచి మీరు జస్ట్ 15 mm అనేది ఇచ్చుకుని ఓకేనా లైన్ అనేది డ్రా చేస్తారు. ఓకేనా. ఫస్ట్ 15కి అలా లైన్స్ అని గీసుకోండి. ఓకేనా, వెర్టికల్ లైన్స్ అని. ఎందుకంటే p = 30 కాబట్టి అందులో సగం 15 కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మీరు డ్రా చేసిన తర్వాత ఈజీ, ఎందుకంటే రైట్ యాంగిల్స్ 90 degreesలో మీరు గీసుకుంటూ ఉంటారు. స్ట్రైట్ ఉంటుంది కాబట్టి అందుకే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా. దాని హ్యాచింగ్ అనేది అలా ఇచ్చుకున్నారు. నెక్స్ట్ యాక్మీ థ్రెడ్ కూడా స్క్వేర్ థ్రెడ్ లాంటిదే, కాకపోతే మీకు ఏంటంటే చిన్న ఇంక్లినేషన్ ఇచ్చాడు. దాని ఇంక్లినేషన్ అనేది నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ యాక్మీ థ్రెడ్ దగ్గర మీరు జస్ట్ ఫస్ట్ మీకు హైట్ అనేది అంతా మీకు 0.5p సేమ్ మీరు స్క్వేర్ థ్రెడ్కి ఎలా అయితే మీరు డ్రా చేశారో సేమ్ అలాగే మీరు మనకి ఇది కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. అదే 0.5p 15 mm అనేది హైట్ తీసుకోండి. నెక్స్ట్ 7.5 అనేది మీకు హారిజెంటల్గా మీకు రెండు లైన్కి మధ్య డాటెడ్ లైన్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత అది 2hతో మీరు డ్రా చేసుకోండి. దాని తర్వాత మీకు మధ్యలోకి ఎంత అని చెప్పాడంటే 0.5p అని చెప్పాడు. మీకు టాప్ అని చెప్పాడంటే 0.37p అని చెప్పాడు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనకి 7.5 ఇటు 7.5 అటు ఫస్ట్ మీరు డాట్స్ అని పెట్టుకోండి మెయిన్. ఓకేనా. అప్పుడు పైన ఎంత అని చెప్పాడు, స్టార్టింగ్ పైన 0.37p. ఓకేనా. ఆ 0.37p అంటే 0.37 × 30 చేయండి, 11.1. ఓకేనా. అయితే మీకు 0.5pకి మధ్యలో ఒక లైన్ అనేది మీరు డ్రా చేశారు కదా, అక్కడ నుంచి మీకు 11.1 అంటే 11.1కి అటువైపు ఇటువైపు ఓకేనా డ్రా చేయండి. అలా 15/2 మీన్స్ 7.5 అటువైపు 7.5 ఇటువైపు 7.5. నెక్స్ట్ టాప్లో 0.37p అంటే 5.5 11 ఇంకా 11 అది జస్ట్ 11.1 అన్నాడు. ఓకేనా. అలా 5.5 అది మనం కనుక డ్రా చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ మధ్యలో మనకి ఏంటంటే 0.5p ఉన్నప్పుడు మనకి 15 కాబట్టి 7.5 పెట్టుకుని మధ్యలో పాయింట్ పెట్టుకున్నాం. టాప్లో 0.37p అంటే మనకి ఎంత తీసుకున్నాం 11 కాబట్టి 5.5 అనేది మనకి టాప్లో తీసుకున్నాం. ఓకేనా. అంటే సెంటర్ నుంచి అటువైపు ఇటువైపు. నెక్స్ట్ ఆ పాయింట్ అనేది మీకు బేస్తో జాయిన్ చేస్తే మనకి యాక్మీ థ్రెడ్ అనేది వస్తుంది. ఓకేనా. మనకి యాంగిల్ అనేది మనకి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు హ్యాచింగ్ అనేది ఇవ్వండి. 45 degrees ఇంక్లినేషన్ అండ్ 2 mm గ్యాప్ తోటి మనకి యాక్మీ థ్రెడ్ అనేది ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వార్మ్ థ్రెడ్కి మధ్య నుంచి మనకి ఏంటంటే పీ అనేది మనకి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ దీని హైట్ వచ్చేటప్పటికి 0.69 × p 0.69 × 30 చేయండి. ఆ హైట్ అనేది మీరు రెండు లైన్స్ అని డ్రా చేసుకుని నెక్స్ట్ సెంటర్ 30 mm ద్వారా మీరు సెంటర్ లైన్స్ అని డ్రా చేసుకోండి. ఓకేనా. ఈ హైట్ వచ్చేటప్పుడు 20.7. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ వచ్చేటప్పుడు p = 30. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా 30. నెక్స్ట్ 30 అనేది మీరు పైన అక్కడ మీరు 30 గ్యాప్ తర్వాత మీరు జస్ట్ మధ్యలో 15 mm దగ్గర మీరు కరెక్ట్గా ఏం చేస్తారంటే లైన్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ మీకు టాప్ హైట్ ఎంత ఇచ్చాడు 0.34p ఇచ్చాడు. మనకి ఎంత అయింది 10.2 మరి /2 ఇస్తే మనకి 5.1 అంటే ఇటువైపు 5.1 ఇటువైపు 5.1 అది డ్రా చేసుకోండి. సేమ్ మీకు మధ్యలో కూడా మీరు 15 mmతో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నారు అనుకోండి, ఆ లైన్ నుంచి కూడా 5.1 కింద కూడా ఇచ్చుకోండి. ఎందుకంటే సేమ్ మీకు పైన ఎంత అయితే ఉందో కింద కూడా అదే డయామీటర్ మధ్యలో కూడా గ్యాప్ ఇచ్చాడు. ఓకేనా. మీరు అలాగా జస్ట్ డ్రా చేసుకుని మీరు ఇక్కడ నుంచి 15కి ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత 30 కాబట్టి అటు 15 ఇది 5.1 ఇది 5.1. నెక్స్ట్ ఈ 30 దగ్గర నుంచి పక్కకి 5.1 ఇది 15 దాని తర్వాత ఈ గ్యాప్కి మనకి 5.1 ఓకేనా. ఈ లైన్స్ అని మీరు జాయిన్ చేసేయండి. అండ్ మీకు పైన కూడా సేమ్ కింద కూడా సేమ్ అదే లెంత్ అనమాట. ఓకేనా. ఇలా చేస్తే మనకి వార్మ్ థ్రెడ్ అనేది వచ్చింది. ఓకేనా. సెంటర్ నుంచి మనకి పీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ హ్యాచింగ్ అనేది 45 degrees ఇంక్లినేషన్ అండ్
డిస్టెన్స్ ఎంత మనకి 2 mm, ఓకేనా. ఆ 3 mm అనేది మీరు తీసుకోవచ్చు, కాకపోతే మీకు ఇక్కడ పెన్సిల్ థిక్నెస్ బట్టి ఉంటుంది అది, ఓకేనా. అలా ఈ వామ్ థ్రెడ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేవరకు మనకి సెల్లస్ థ్రెడ్ అనేది ఒకటి ఉంది. ఇంకా ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే మనం మిగిలింది ఇంకా సెల్లస్ థ్రెడ్లో మనకి ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. బాగా టాప్ కార్నర్ నుంచి బాగా బేస్లో బాగా చివర కార్నర్ దగ్గరికి 0.86p, నెక్స్ట్ బేస్ దగ్గర నుంచి నెక్స్ట్ టాప్ ఫ్లాట్ బేస్ దాకా ఎంత ఇచ్చాడు 0.65p, ఓకేనా. ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత ఫస్ట్ 0.86 into p అన్నాడు, 0.86 into p అంటే 30 ఈక్వల్ టు 25.8. మీరు ఏం చేస్తారంటే 25.8 డివైడెడ్ బై 2 చేయండి. అప్పుడు మీరు పైనుంచి మనకి ఏంటంటే హార్జెంటల్ లైన్ మీరు డ్రా చేసుకున్నారు అనుకోండి, హార్జెంటల్ లైన్ నుంచి మీరు పైకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. ఇదంతా 12.9, ఇదేమో 12.9, ఓకేనా. ఇలా మీరైతే ఫస్ట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత అప్పుడు ఆ పాయింట్స్ దగ్గర నుంచి మీరు కార్నర్స్ అనేవి ఫస్ట్ డ్రా చేయండి. మధ్యలో కార్నర్ ఎక్కడ జాయిన్ అవుతుందంటే ఈ రెండింటికి 30 కదా, మధ్యలో 15 అనమాట. మధ్యలో పాయింట్ పెట్టని చూడండి, ఆ పాయింట్ అనేది 15, ఓకేనా. ఇక్కడ ఈ డాషెడ్ లైన్స్ మధ్యలో చూడండి పాయింట్, ఆ పాయింట్స్ అనమాట, ఓకేనా. అక్కడ మనం 15తో మీరు చేసుకున్న తర్వాత ఈ ఈ మొత్తం కార్నర్స్ అన్ని కూడా మీరు జాయిన్ చేయండి. అది కూడా 2H పెన్సిల్తో డ్రా చేసినట్లయితే మీకు ఇలా ఉంటుంది, ఓకేనా. అది 2Hతో డ్రా చేస్తారు. నెక్స్ట్ దీన్ని మీరు ఏం చేయాలంటే మీకు 0.65p అన్నాడు నెక్స్ట్ మీకు, ఓకేనా. 0.65p 0.65 ఇంటూ మనకి 30 చేయాలి, ఓకేనా. ఆ లెంత్ అనేది మనకి కావాలంటే 0.65 ఇంటూ p అంటే 30 ఈక్వల్ టు 19.5 డివైడెడ్ బై 2 చేయాలి. ఎందుకంటే మనం పైన కింద కూడా ఇచ్చుకున్నాం కాబట్టి. అంటే మధ్యలో లైన్ నుంచి పైకి ఎంత ఇవ్వాలి, కిందకి ఎంత ఇవ్వాలి. 9.75 అప్, 9.75 డౌన్, ఓకే. ఈ మధ్యలో లైన్ నుంచి 9.75 అప్, నెక్స్ట్ అక్కడ మనకి 9.75, మనకి డౌన్ 9.75 ఇచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లైన్స్ అని గీయండి, ఓకేనా. ఆ లైన్కి అక్కడ లైన్ అని మీరు గీసుకున్న తర్వాత సేమ్ బార్డర్లో కూడా ఆ లైన్స్ అని మీరు గీయాలి, ఓకేనా. హైట్ అనేది అంత ఉంది కదా 9.75 అక్కడ నేను పాయింట్స్ అని పెట్టేసుకున్నాను ఫస్ట్ 9.75 పాయింట్స్ అని, ఓకేనా. ఆ పాయింట్ పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు 2H తోటి డ్రా చేయండి 9.75. నెక్స్ట్ అది బేస్ దగ్గర నుంచి కాకుండా ఇంకో లైన్ అనేది తీసుకోవాలి 9.75, ఎందుకంటే మీకు అది బేస్ లైన్ అవుతుంది కాబట్టి. బాగా చివరి కార్నర్ అలా వదిలేయాలి, ఓకేనా. ఎందుకంటే మీకు అది 2Hతో డ్రా చేస్తాం కదా, ఇంకా ఇమేజినరీ కింద అలా ఉంచేయాలి అంతే, ఓకేనా. అందులో హ్యాచ్ లైన్ కూడా రానివ్వకండి. అలా మీరు డ్రా చేస్తే మనకి సరే థ్రెడ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. దాని తర్వాత హ్యాచింగ్ అనేది ఇవ్వండి, ఓకేనా. 45 degrees ఇంక్లినేషన్ అండ్ 2 mm గ్యాప్, ఓకేనా. నెక్స్ట్ మనకి మొత్తం ఎలా కంప్లీట్ అయిందో చూడండి ఒకసారి. ఇలా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనకి ఏంటంటే వాటికి నేమ్స్ అని ఇవ్వాలి. నేమ్స్ వచ్చేవాటికి మనకి పైన టైప్స్ ఆఫ్ థ్రెడ్ ప్రొఫైల్స్ అనేది మీరు 15 కానీ 10 mm అయినా ఇచ్చి మనకి ఆ వాల్యూస్ బట్టి మీరు డ్రా చేయండి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 mm, ఈ 5 mmతో నకుల్ థ్రెడ్ అని, యాక్మి థ్రెడ్ అని, బిఏ థ్రెడ్ అని, వామ్ థ్రెడ్ అని, సెలస్ థ్రెడ్ అని మీరు డ్రా చేయండి. ఇలా చేస్తే మీకు మార్క్స్ అని మనకి చూసే వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఓకేనా. ఓకే, నెక్స్ట్ మీరు డైమెన్షనింగ్ అనేది ఇవ్వాలి. డైమెన్షనింగ్ ఎలా అంటే నేను 2:6 రేషియోని తీసుకున్నాను. అంటే 2:6 అంటే మనకి ఎలా అంటే 1:3 కానీ 2:6 కానీ ఉంటుంది. మనకి నేను 2:6 అనేది ఎలా తీసుకున్నానంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ బయట దాకా 6 అనేది పాయింట్ చేసుకోవాలి, పైన 1 కింద 1, ఓకేనా. ఈ రెండు జాయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి 6, మళ్ళీ 6 నుంచి పైన 1కి పైన 1 mm కింద 1 mm డ్రా చేస్తాం, ఓకేనా. దాన్ని అలా షేడ్ చేయాలి. అలా షేడ్ చేస్తే ఇలా మనకి యారో హెడ్స్ అని షార్ప్గా ఉండాలి, క్లోజ్డ్ అండ్ ఫిల్ అవ్వి ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ 2:6 రేషియో తీసుకుంటే కొద్దిగా పెద్దగా అంతే అనమాట. 1:6 అంటే మరీ స్మాల్గా అంతే, ఓకేనా. అలా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వీటికి మనం డైమెన్షనింగ్ ఇవ్వాలి. డైమెన్షనింగ్ దగ్గర కూడా అలా 3 mm అని చెప్పేసి మీరు డ్రా చేసుకున్నట్లయితే కనుక పైన మీరు డైమెన్షన్ లైన్స్ అని మీరు డ్రా చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ లైన్స్ అని ఇలా డ్రా చేస్తే మనకి ఇది డైమెన్షనింగ్ అనేది హెచ్తో ఇవ్వండి. దానిపైన ఈ లైన్స్ అనేవి 2Hతో డ్రా చేసుకోండి. నెక్స్ట్ మీరు రాసే డైమెన్షనింగ్ నెంబర్ అనేది ఖచ్చితంగా హెచ్బీతో ఇవ్వండి. ఇలా హెచ్బీతో ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే 2Hతో ఉన్న లైన్ అనేది మీకు లైట్గా కనిపిస్తుంది, హెచ్తో మీకు డార్క్గా కనిపిస్తాయి. అవి మీకు ఎందుకంటే
యారో హెడ్ అనేది మీరు డ్రా చేసినప్పుడు మాకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా, బాగా థిక్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ యాంగిల్ ఇంక్లినేషన్ కూడా ఇవ్వండి 60 degrees. అలా మీరు అన్నింటికి కనుక మీరు ఇచ్చినట్లయితే చూడండి. నెక్స్ట్ ఇది 0.61 p అంటే మీరు ఏంటంటే p ఎంత అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తారంటే కనుక ఈక్వల్ టు పెట్టి దాని పక్కన ఆన్సర్ రాయండి. లేదంటే మొత్తం అన్ని ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత లాస్ట్లో p ఈక్వల్ టు 30 అని ఇక్కడ ఇచ్చినట్టుగా ఇవ్వండి. ఓకేనా, మనకి ఫైనల్గా డ్రాయింగ్ అనేది ఇలా కంప్లీట్ అయింది. ఫైనల్లో మీరు ఆల్ డైమెన్షన్స్ అండ్ ఎంఎం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చారంటే మీరు ఈ డ్రాయింగ్ అంతా కూడా నేను ఎంఎంలో చేశాను అని చెప్తాను. నెక్స్ట్ స్కేల్ అనేది మీరు ఎంత ఇస్తే అంతే తీసుకున్నారు. ఒకవేళ 30 సెంటీమీటర్ ఇచ్చారనుకోండి 30 సెంటీమీటర్ తీసుకున్నారు. ఓకేనా, అంతేగాని 30 ఇస్తే మీరు 15కి కన్వర్ట్ చేశారనుకోండి అది 1:2. ఎంత ఇచ్చారో అంతే చేస్తే మనకి అది 1:1. మీరు టైటిల్ అనేది, షీట్ నెంబర్ అనేది, మీ రోల్ నెంబర్ అనేది అన్ని కూడా అలా వేసి నేమ్ దగ్గర నేమ్ రాయండి. పైన ఖాళీలో మీకు కాలేజ్ నేమ్ అనేది రాస్తారు. ఓకేనా, కాలేజ్ నేమ్, రోల్ నెంబర్, టైటిల్, స్కేల్, డేట్, షీట్ నెంబర్. ఓకేనా, మీరు అక్కడ ప్రొజెక్షన్ సింబల్ కూడా వేయచ్చు, కాకపోతే ఈ షీట్కి అది అవసరం లేదు. ఓకేనా, ఆల్ డైమెన్షన్స్ అండ్ ఎంఎం అనేది కూడా మీరు కన్ఫర్మ్గా డ్రా చేయాలి కింద. అది కూడా 10 mm అయితే డ్రా చేయండి. ఓకేనా, అయితే మనకి టైప్స్ ఆఫ్ థ్రెడ్ ప్రొఫైల్స్ అనేవి ఇలా మీరైతే డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మీరు సార్కి చూపించిన తర్వాత మీకు మార్క్స్ అనేవి వేసారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి గాయస్. నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.